హల్లెలూయా 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 ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో తిరిగి ప్రభు అని పాసనకి తీసుకొచ్చిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ బైబిల్ స్టడీ మీరు ఆశ్రయించి దీవించండి. రావాల్సిన ప్రత్యేక సకాలం నడిపించి పుస్తకాన్ని జరిగించుకొని అల్పిని మరుగుపరిచి నీ వాటిని ప్రత్యక్షపరచుకుని గొప్ప చేసుకోమని యేసు వైపు వస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును. ప్రేమికులారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో తిరిగి ఆయన పాసానికి నడిపించినట్టు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు ఎప్పుడైతే పరిచయం చేయవో ఆయన తన సన్నిధి నుంచి ఏం చేస్తాడు, మళ్ళీ త్రోసి వేస్తాడు. ఉదాహరణకి ప్రియమైన అహరోను కుమారులు ఇరువురు కూడా ఏం చేశారండి, దేవుడి మందిలో పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుడు యాజకత్వం ఇచ్చాడు ఎవరికి? అహరోను కుమారులకి, పెద్ద కుమారులు ఇద్దరికి. అయితే ప్రియమైన బిల్లారా, వారు ఇద్దరు ఏం చేశారంటే ఒక దినమున ప్రియమైన బిల్లారా, దేవుని అగ్ని కానిది అన్య ఆజ్ఞ తీసుకుని వచ్చి ధూపం వేయడానికి వచ్చాడు. మనందరికి అన్య ఆజ్ఞ అంటే ఎంతమందికి తెలుస్తో నాకు తెలియదు. మీకు అన్య ఆజ్ఞ తెలుస్తా? అందరికి కూడా అన్య ఆజ్ఞ గురించి తెలుసో తెలియదా? వింటున్నవారు చెప్పాలి. దేవుని అగ్ని, అన్ని అగ్ని. ఇక్కడ మీరు నిర్గమాకాండం చదివినట్లయితే ప్రియమైన బిల్లారా, ప్రత్యక్ష గుడారము నిర్మాణం అయినప్పుడు మీరు నిర్గమాకాండము చివరి అధ్యాయం చదవండి. అయితే దేవుడు మోషే ద్వారా కొండ మీద చూపించిన ప్రకారము ప్రియమైన బిల్లారా ఏం చేయాలి? ఒక గుడారము లేదా ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పాడు. దేవుడు నివసించడానికి ప్రియమారా పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. దాన్నే ప్రత్యక్ష గుడారం అని పేరు. అయితే నిర్మించినప్పుడు అందులో బలిపీఠం కూడా ఉంటుంది. ఆ యొక్క ప్రియమైన బిల్లారా ప్రత్యక్ష గుడారం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత మోషే బలి అర్పించినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. మోషే బలి అర్పించి అనగా ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి బలి పశువును నరికి అందులో పెట్టి ప్రియమారా పెట్టి ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చిందండి. అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళేమి అంటించలేదండి. అర్థమవుతుందా? ఆకాశం నుంచి పరలోకం దేవుని అగ్ని వచ్చి ఆ బలిపీఠం యొక్క మీద పెట్టిన బలిని ఏం చేసింది? ప్రియమైన బిల్లారా కాల్చడము, మండించడం జరుగుతూ ఉంది. అయితే దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే ఆ అగ్నిని, ఏ బలిపీఠం మీద ఆ అగ్ని ఉందో ఆ అగ్ని ఆరిపోకుండా అందులో నిప్పులను తీసుకొని ఏం చేయాలి? వాళ్ళకి నిప్పు, ఆ అగ్ని పాత్ర అని ఉంటుంది, అందులో వేసుకొని ఎప్పటికీ అగ్నితోనే ఏం చేయాలి? మళ్ళీ తిరిగి బలిపీఠం. ఎందుకంటే ఆ దినాలు ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కదా, ప్రత్యేక గుడారంతో ఇజ్రాయెల్ ప్రయాణంలో కూడా ఉండేటువంటిది. ఆ యొక్క అగ్నిని ఏం చేయాలి? తిరిగి బలి అర్పించడం దానితో అంటించాలి. వింటున్నారండి? ఆ అగ్నిని ఉపయోగించాలి. ఆ అగ్నితోనే ఏం చేయాలి? ధూపం వేయాలి. అర్థమైంది? అన్ని ఆ అగ్నితో, పరిచయ గుడారం అన్ని కూడా అగ్నితో చేయాలండి. అయితే ఒక దినం ఏం చేశారండి? ఈ యొక్క యాజకుని కుమారుల, ప్రధాన యాజకుని కుమారుడు అహరోను కుమారులు ఏం చేశారు ప్రియులారా? కాబట్టి మనం చదువుతాం చూడండి. ప్రియుల లేవికాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిలో మృతి నొందిరి. అయితే ప్రియమైన బిల్లారా, ఈ అహరోను కుమారులు ఇద్దరు కూడా ఏం చేశారంటే వేరొక అగ్నిని తమ ధూపార్తులు ఉంచి తీసుకొచ్చి ఏం చేశారు? ధూపం వేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు కాకుండా వేరే నిప్పులు, వేరే అగ్నిని తీసుకొచ్చి ఏం చేసి వేసినప్పుడు ఏం చేసింది? యెహోవా సన్నిధి నుంచి వచ్చే మీద అగ్ని వచ్చి వారిద్దరిని కాల్చి చంపేసింది. కానీ ఈ దినాలు లోకంలో చూసినప్పుడు ప్రియులారా అన్ని లౌకికత్వము. అర్థమైందా? వాళ్ళ పాటలు, వారి డ్యాన్సులు, అలాగే ప్రియులారా వీళ్ళందరూ ఎవరు? అన్య భాషలు మాట్లాడుతున్నారు.
అందుకే దేవుని వచ్చిన అన్ని ఏమన్నా ప్రతి ఆకు నమ్మొద్దు అని దేవుని వాక్యం చెప్తున్నాను. అలాగే తెలియకుండా కొన్నిసార్లు మనలో కూడా అన్య ఆజ్ఞ ప్రవేశించే అవకాశం ఉంటుంది. విశ్వాసమైన మనలో కూడా, ఎంత పరిశుద్ధులైన మనలో కూడా ఏం చేస్తుంది, అప్పుడప్పుడు ఏం చేస్తుంది, లోకాన్ని తీసుకొని వచ్చి లోపల పెడుతుంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, యేసు ప్రభుని, పరలోకాన్ని, దైవ ఉపదేశంలో వాక్యాన్ని మన ముందు పెడుతూ ఉంటుంది. బాగా అర్థం చేసుకుని దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, మనకి పరలోకాన్ని, మన కొరకు ప్రభు ఆ కల్వరిశిలో మరణించినటువంటి ఆ పొందిన వేదనను, ఆ ప్రభుని, అలాగే పరిశుద్ధ గ్రంథం యొక్క వచనాన్ని మన ముందు పెట్టి, ఇదిగో ఇది దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఈ రీతిగా జీవించు, ఈ రీతిగా నడువు అని ఏం చేస్తుంది, మనకు బోధిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. అదే వేరొక అగ్ని అయితే ఏం చేస్తుంది తెలుసా, లోకాన్ని చూపిస్తుంది, లోకం అన్ని చూపిస్తుంది. అది తప్పు కాదులే, ఇది తప్పు కాదులే, వాళ్ళు అలాగే చెప్తారులే, వీళ్ళు ఇలా చెప్తారులే, అందరు చూడు ఎట్లున్నారు, క్రైస్తవులందరూ చూడు ఎట్లున్నారు, లేకుంటే ఇది ఎత్తుకున్నారు, అది ఏం చేస్తుంది, లోకం గురించి, శరీరత్వం గురించి ఏం చేస్తుంది, మనకు ముందు పెడుతూ ఉంటుంది. అందుకే ఒకవేళ నీ దృష్టి శరీరం శరీరం వైపు కానీ, నిజ లోక వైపు కానీ, వాళ్ళ వైపు వీళ్ళ వెళ్తున్నట్లయితే నీలో కూడా నీకు తెలియకుండా అన్య ఆజ్ఞ వస్తుందని అర్థం, అది లాగుతుందని అర్థం. అది లాగుతుంటుంది మనల్ని, అది గ్రహించాలి. మనలో ఏదో తెలియని అన్య ఆజ్ఞ వచ్చి ప్రవేశిస్తుందని. చాలా మంది అన్య భాషలు మాట్లాడుతున్నవారు లోకానుసారంగా నడుస్తూ ఉన్నారు, శరీర ఇత్తులను అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఇలా పనిచేది ఏంటిది, మళ్ళీ పెద్ద గట్టిగా భాషలతో మాట్లాడేస్తారు, ఏవో చేస్తారు. ప్రేమిస్తారా చూడడానికి వీడే అందరికంటే భక్తి పనులు అనుకోవాలి. అలాంటి వ్యక్తిగతంగా విశ్వాసులు ఉన్నారు, అలాంటి సేవకులు, అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి. ప్రియమైన సహోదరు నేను అనేక మంది అన్యాజ్ఞ చేత నింపబడిన వారు పని ఏం చేస్తారు, లోకంలోకి తీసుకెళ్తున్నారు ప్రజల్ని, శరీర వైపు తిప్పుతున్నారు మనుషుల్ని, అంతేగాని పరలోకం వైపు కాదు, పరిశుద్ధ వైపు కాదు. బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇది అన్యాగ్ని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధాగ్ని, పైనుంచి వచ్చిన అగ్ని, తర్వాత మామూలు అగ్ని, లౌకిక సమయమైన అగ్ని, అన్యాగ్ని. అలాగే కొత్త నిబంధన కాలం కూడా పరలోకంలో వచ్చినట్టే పరిశుద్ధాగ్ని, అలాగే వేరొక ఆత్మ కూడా పనిచేస్తూ ఉంది. అర్థమైందండి. ఈ లోకంలో కూడా ఈ దినాల్లో 2 రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. ఒకటి పరిశుద్ధ పనిచేస్తుంది, మరొక ఆత్మ కూడా పనిచేస్తుంది. అర్థం చేసుకోవాలండి. అవి కూడా అద్భుతాలు చేస్తున్నాయి, అవి కూడా ప్రవచనాలు చెప్తున్నాయి, అవి కూడా ఎన్నో అన్ని రకాలుగా జరుగుతుంది ఏంటన్నది. కానీ నిజమైన ఉపదేశం తెలుసుకున్నట్టయితే మాత్రమే నువ్వేం చేయగలవు, పరిశుద్ధ ఆత్మకిని మరొక ఆత్మకి ఏం చేయగలవు, నువ్వు తేడా గుర్తించగలవు. లేకపోతే అన్ని పరిశుద్ధాత్మక, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి, వాళ్ళు పెంతుకోస్తానండి. ప్రేమలారా, ప్రపంచంలో పెంతుకోస్ యుద్ధమం, పెంతుకోస్ మూమెంట్ ప్రేమలారా ఆరంభమైనప్పుడు కొన్ని దినాలకి ప్రేమలారా రోమన్ కేథలిక్ సంఘంలో కూడా కరిస్మేటిక్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అర్థమైందండి. పెంతుకోస్ మూవ్మెంట్ లేదా ఉద్యమం అనేటువంటిది మొట్టమొదట అసూసా స్ట్రీట్ అనేటువంటి అమెరికా లాస్ ఏంజల్స్ లో ఏమైంది, ప్రారంభమైనది. అక్కడ కొంతమంది భక్తులు, విశ్వాసులు, పరిశుద్ధులు ఏం చేశారు, ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగి రావటం జరిగింది. అన్య భాష ఆరాధించడం ప్రారంభించారు. అది ఆరంభమైన కొన్ని సంవత్సరాల దాకా కూడికి జరిగింది. 7 సంవత్సరాల్లో ఎంతో నాకు సరిగా ఐడియా లేదండి,
కొన్ని సంవత్సరాలకు ఆ ఊరంతా ప్రార్థన, ఇంకా వచ్చిన వాళ్ళు అంతా ప్రశంసింపబడ్డమే. ఈ మధ్య మొన్న కూడా అలాంటి కొద్దిగా మళ్ళీ స్టార్ట్ అయిందని కూడా విన్నాను. అది ఎంత మనకు తెలియదు, నాకు సరిగా ఇది లేదండి. అర్థమైందండి. అది మన భారతదేశంలో కూడా పూనాలో పండిట్ రమాబాయి అనేటువంటి ఒక సహోదరి ఆశ్రమం, సిస్టర్స్ ఆశ్రమం నడిపిస్తూ ఉండేటువంటిది. ఆమె కూడా విశ్వాసి సేవకురాలు. ఆ ఆశ్రమంలో మన దేశంలో ప్రియులారా దేవుని ఆత్మ దిగి వచ్చి ఆత్మతో ప్రేమ ఆరాధించడం ప్రారంభించారు. ఆ దినం నుంచి కూడా పరిశుద్ధ నింపబడి ఆత్మ ఆరాధనతో ఏమవుతున్నారు, నడిపించబడుతున్నారు. ఆడ అపోస్తుల కాలంలో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అలాగే ఆత్మ రక్షణ, సంఘ స్థాపన జరుగుతూ వచ్చింది. అది జరిగినటువంటి అది ఆరంభమైన కొన్ని దినాలకు ఒక రోమన్ కేథలిక్ సంఘములో కూడా కరిస్మేటిక్ మూవ్మెంట్ అంటారు దాన్ని, తెలియక దీన్ని కూడా అందులో కలిపేస్తారు. అక్కడ అర్థమైందండి. వాళ్ళు అన్ని భాషతో మాట్లాడుతూ వాళ్ళ ఇక్కడ ప్రవచనాలు, అద్భుతాలు జరగడం ప్రారంభించింది. కానీ దానికి దీనికి ఏం తేడా అంటే ప్రియులారా, నిజమైన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ప్రియులారా అందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. లోకాన్ని, పాపాన్ని త్యజించి తాము ప్రత్యేకపరుచుకొని ప్రభు కొరకు తమ శరీరాత్మ ప్రాణములో అర్పించుకొని పవిత్రత వైపు, పరలోకం వైపు ప్రయాణం చేశారు. ప్రత్యేకత అనే ఉపదేశం అప్పటి నుంచి వచ్చిందండి. కానీ కరిస్మేటిక్ మూవ్మెంట్ అందులో ప్రత్యేకత అనే పదమే లేదు, మారుమనసు లేదు. అర్థమైందా? కానీ నింపబడ్డట్టుగా అన్య భాషలు మాట్లాడుతున్నారు, స్వస్థతలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని కార్యాలు జరుగుతున్నాయి. మళ్ళీ మరియమ్మను కూడా పూజిస్తా ఉన్నారు. ఒక నిజమైన పరిశుద్ధ నింపబడిన వ్యక్తి అయితే మరియమ్మను ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన చేయడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా సర్వశక్తిలోకి నడిపిస్తుంటుంది, అబద్ధం నడిపించదు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుడై ఉన్నాడు. త్రిత్వంలో మూడవ వ్యక్తి అయి ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కానీ ఈ మరొక అగ్ని, మరొక ఆత్మ మాత్రము ఏ వ్యక్తి ఎలాగున్నాడో అలాగే ఉంటాడు, మార్పు ఉండదు. మళ్ళీ ప్రవచిస్తాడు, అద్భుతాలు జరిగిస్తారు, ఆశ్చర్యాలు జరిగిస్తారు, మళ్ళీ అదే స్థితిలో ఉంటారు. అది చాలా మంది పెంతుకోసు వాళ్ళు కూడా అమ్మా అంత పరిశుభ్రం పొందుతున్నారండి, అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్యాప్టిజం కూడా తీసుకోరు వాళ్ళు. కేథలిక్ సంఘములో చిలుకరింపు బ్యాప్టిజం ఉంటుంది. ఒక వ్యక్తి నిజమైన పరిశుద్ధాలు నింపబడ్డాడంటే వెంటనే పరిశుభ్రం ఏం చేస్తున్నారు? మారు మనసులోనికి, అలాగే లోకాన్ని పాపం త్యజించి నిత్యముగా బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడతాడు. కానీ మరొక ఆత్మ ఎవరైతే ఉన్నదో, అన్ని ఆజ్ఞ ఉందో అంటే వారు ఏం చేయరు? బ్యాప్టిజం, ముంచుడు బ్యాప్టిజం పొందుకోరండి. ఇలాగూ ఇదో రెండు రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. అగ్ని పని, ఆ పరిశుద్ధానికి పనిచేస్తాం, అన్ని అగ్నికి పనిచేస్తాం. అందుకనే ప్రతి ఆత్మ నమ్మొద్దు. అది ఒక సేవకుడు చూసినాం, నిజంగా ఉపదేశం ఏంటిది? యేసుక్రీస్తు దేవుడు నమ్మటమే కాకుండా ప్రియమైన బిడ్డలారా, నీటి ముంచు బ్యాప్టిజం పొందున్నారా? అర్థమైందా? మరి వీరు ఇంకా అనేక విషయాలు మన ఉపదేశం మనకు తెలుసు కాబట్టి ప్రియులారా, ఇవన్నీ వాళ్ళు ఉందా లేదని మనం ఏం చేయాలి? తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఉపదేశం కూడా లౌకిక సంబంధంగా బోధిస్తుంటారా, లేకుంటే ఆత్మ సంబంధంగా బోధిస్తుంటారా? చాలా మంది సువార్త అంటారు, కానీ వారు బోధించేదంతా ఏం బోధిస్తారండి? శరీర సంబంధ విషయాలు శరీర సుఖంతో, శరీర సంబంధమైనటువంటి రోగం కొరకు, శరీర సంబంధమైనటువంటి యొక్క కష్టాల గురించి, అలాగే
శరీర సంబంధముగా ఈ లోకంలో వారికి ఏం కావాలో, డబ్బు గురించి, ఇల్లు గురించి, ఈ రకరకాల వాటి గురించి బోధిస్తూ ఉంటారు. ఇది సువార్త కాదు. యేసు నమ్మండి ఇవన్నీ ఇస్తాడనేది అది సువార్త కాదు. అదేంటి, యేసును నమ్ముకోండి, మీకు సుఖము స్వస్థత వస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి, అర్థమైందండి. లేకుంటే ప్రియులారా మీకు ఉద్యోగం వస్తుంది, నేను అది ఇది వస్తుందని చెప్పేది సువార్త ఏమాత్రం కాదండి. అర్థమవుతుందండి. ఆది అపోస్తలులు ఏ సువార్త ప్రకటించారు? పేతురు నిలబడి ఏం ప్రసంగించారు? వాళ్ళ పాపాల గురించి ప్రసంగించారు. అర్థమవుతుందండి. పాపం ప్రసంగిస్తారు. చూడండి, కావాలంటే అపోస్తలుల కార్యంలో మీరు ఒక్కొక్క మాట ఏమని సువార్త ప్రకటించారో మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం ప్రతి ఒక్క దాని వాళ్ళ ప్రసంగాన్ని చదివినప్పుడు ప్రియులారా వాళ్ళు ఏ రీతి సువార్త ప్రకటించారు మీరు కావాలంటే తర్వాత మీరు చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగాన్ని కానీ, తర్వాత ప్రియులారా మన ఎవరైనా పిలుపు ప్రసంగం కానీ, తర్వాత పౌలు గారి ప్రసంగం కానీ, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఏం ప్రసంగించారు, దేని సువార్త అన్నారు? అర్థమవుతుందండి. ఏం సువార్త అన్నారు చూడండి ప్రియులారా. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయము అంటున్నారు. 8వ అధ్యాయము 35వ వచనము. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సువార్త అంటే ఏంటి తెలుసా? యేసును గూర్చి ప్రకటించడము. ఇక్కడ ఈ నపుంసకునికి ఫిలిప్పుకు ఏమి సువార్త ప్రకటించడం తెలుసా? ఆ సమయంలో ఆ యొక్క నపుంసకుడు యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం చదువుతూ ఉన్నాడు. అయ్యా దీని అర్థం ఏంటిదని ఫిలిప్ను అడిగినప్పుడు ఆ వాక్యం తీసుకొని ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకం గొర్రెపిల్లగా వచ్చి ఏం చేశాడు? మనకు బలియాగమయ్యాడు అని యేసు యొక్క జన్మ, జీవితము, మరణము, పునరుద్ధానం గురించి ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. అది సువార్త అంటే. ఇక్కడ ఈ నపుంసకునికి అద్భుతాల గురించి చెప్పలేదు. ఇక్కడ లేఖను అనుసరించి పాత నిబంధన గ్రంథంలో యేసు గురించి ఏం చెప్పబడిందో, ఏ రీతిగా యేసు నెరవేర్చబడిందో ఆ విషయాన్ని గురించి ఏం చేశాడు? ప్రకటించాడండి. ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడండి? వెంటనే నీళ్లు కనబడినప్పుడు నేను బాప్తిజం పొందాలన్నాడు. చూడండి, అంటే యేసుప్పుడు మరణ పునరుద్ధానాల గురించి, అలాగే తాను ఏం చేయాలో అంటే మారుమనసు గురించి, పాప క్షమాపణ గురించి, బాప్తిజం గురించి కూడా ఏం చేశాడు? ఫిలిప్ గారు ప్రకటించాడు. వెంటనే నీళ్లు కలబడగానే ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తిజం ఇవ్వడానికి నీకేం ఆటంకం అని వెంటనే బాప్తిజం తీసుకున్నట్టుగా చూస్తాం ప్రియమైన పిల్లలు. అలాగే ఇంకా చాలా మంది మనం పేతురు కూడా, మొదటి పేతురులో కూడా ఏం సువార్త ఎలా ప్రకటించాడో చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచునని మీకు ప్రకటింపబడిన సువార్త వాక్యం ఇదే. ఇక్కడ పేతురు ఇక్కడ ఏం ప్రకటింపబడింది? సువార్త ఏమని ప్రకటింపబడిందండి? సర్వ శరీరులు గడ్డిని పోలి వారుగా ఉన్నారు. అయ్యా ఈ లోకంలో మీరు
ఎంతో గర్వంతో అహంకారంతో మేము అతిశయపడుతూ మీ అందము గురించి, మీ ఐశ్వర్యం గురించి, వాటి గురించి మీరు ఏం చేస్తున్నారు? ఎంతో గర్వపడుతున్నారు, సంతోషం. కానీ ఇవంతా కూడా ఏం తెలుసా? గడ్డిని పోయినది, మీ అందమంతా వాడిపోయేటువంటిది. కేవలం దేవుని వాక్యం మాత్రం నిలుస్తుంది. ఆ వాక్యాన్ని నమ్మండి. ఆ వాక్యం మీకు ఏదో నిత్య జీవం ఇస్తుంది. ఆ సజీవమైన రాయి చూడండి. అందుకే చూడండి, ఈ పైన చెప్తాడు కదా, ప్రియులారా, జీవము వాక్యం ఏంటిది? జీవము కలిగినది, శాశ్వతమైనది. ఆ వాక్యాన్ని మీరు నమ్మేట్లయితే మీకు కూడా ఏమవుతుంది? నిత్య జీవం దొరుకుతుంది. మీరు నశించిపోరు. ఈ శరీరం చూసుకుని మురిసిపోకండి. ఇదంతా క్షీణించిపోయేటువంటి శరీరము, క్షీణించిపోయే శరీరము. దేవుని వాక్యాన్ని నమ్మండి, మీ హృదయంలో చేర్చుకోండి, మారుమనసు పొందండి. అప్పుడేమవుతుంది? మీరు తిరిగి జన్మిస్తారు, తిరిగి నూతన జన్మ పొందుకుంటారు. ఆ వాక్యం ద్వారా మీరు జన్మింపబడతారు. ఆ వాక్యం ఏం చేస్తా? ప్రియులారా, శాశ్వతమైనది, జీవము కలిగినది, క్షీణించిపోయినటువంటి వాక్యము. అది మీ అంతరంగంలో చేర్చుకుంటే మీరు కూడా ఏమవుతారు? అలాంటి ఒక జీవితం, నిత్య జీవం పొందుకుంటారు, శాశ్వతులు అవుతారు, నిత్యులు అవుతారు అని ప్రియమైన సహోదరి సహోదర సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇది అసోసియేషన్ సువార్త. ఈ దినాల్లో 4 నవ్వులు కదా, అనేక మంది ప్రసంగం చేసి ఏం చేయాలి? కొంచెం ఏం కావాలి? కొన్ని జోక్స్, కొన్ని ఆ సంగతులు, ఈ సంగతులు, వారి సొంత సంగతులు, ఇదే దేవుని వాక్యం అనుకుంటూ ఉంటారు. భలే చెప్పారండి పాస్టర్ గారు, అబ్బా ఏం చెప్పారు అనుకుంటారు. ఇది కాదండి దేవుని సువార్త అనేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది కాబట్టి ఇద్దరం ఏమవుతుంది ప్రియులారా? కాబట్టి ఏది అసలైనటువంటి పరలోకం నుండి పంపబడినటువంటి దేవుని ఆత్మ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఏది అన్య ఆత్మ ద్వారా, వేరొక ఆత్మ ద్వారా జరుగుతున్నటువంటి కార్యం ఏంటిది అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, ప్రియులారా, అది వేరొక ఆత్మ. చూడండి, వేరొక యేసు, వేరొక ఆత్మ, వేరొక సువార్త కూడా ఈ దినాల్లో పనిచేస్తుంది. అదే ప్రియులారా, కొరింథీయుల 2వ పత్రిక మనం చదువుతాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. 11:4. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాని గురించి సహించుటమే. ఇక్కడ చెప్తున్నాడు ఒకటి ఏంటంట, మేము ప్రకటింపని మరొక యేసు. ఇందులో మరొక యేసు కూడా ప్రకటింపబడుతూ ఉన్నాడు. ఆ యేసు ఎవరండి? ఆశీర్వాదం ఇచ్చే యేసు. విన్నారండి? ఆశీర్వాదం ఇచ్చే యేసు ఇందులో ప్రకటింపబడుతున్న అనేక మంది. దాదాపు మన యూట్యూబ్లలో, మరి టీవీలలో వస్తున్న అనేకమైనటువంటి ప్రసంగాలు చూసినప్పుడు ఆ లౌకిక సంబంధించిన ఆశీర్వాదాల గురించి ప్రకటించేటువంటి మాటలు ఉన్నాయి. అది మరొక యేసు. ఇంకోటంట మరొక ఆత్మ, అన్యాగ్ని, భూ సంబంధమైన విషయాల గురించి మాట్లాడే ఆత్మ, మరొక ఆత్మ, భూసమైన ఆత్మ. పరలోకం నుంచి వచ్చినటువంటి ఆత్మ పర సంబంధమైన విషయాలు, ఆత్మ విషయాల గురించి మాట్లాడుతుంది. విషయం బాగా అర్థం చేసుకోవాలి. మనం సారసాలు అనుకుంటే వాళ్ళు కూడా ఏదో దేవుడు కష్టాలు పోతే మీకు జోగస్ వస్తుంది, దేవుడు ఆశీర్విస్తాడు, అవి ఇవి చెప్తే వస్తారు కదా ప్రార్థనకి, తర్వాత రక్షణ పోతారు కదా అనుకుంటారు. అది కాదు. యేసయ్య ప్రేమను, యేసయ్య కష్టాన్ని, యేసయ్య శ్రమను, ఆయన మరణ పునరుద్ధాలను అర్థం చేసుకొని తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్న వాడే నిజమైన విశ్వాసి, నిజమైన ఆత్మ ద్వారా రక్షణ పొందే వ్యక్తి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా మరొక సువార్త, మరొక యేసు అంటే ఎవరండి? ఈ దినాల్లో ఆశీర్వాదం గురించి యేసయ్య దగ్గరికి వస్తే
మిమ్మల్ని దేవుడు యేసయ్య ఆశీర్విస్తాడు, దీవిస్తాడు. నేను అలాగే చెప్పాను చూడండి. ఈ మధ్య ప్రసంగం మన మన అంశం నడుస్తుంది కదా, ఏమని ఏ? ఆయన ధనవంతులై ఉండి కూడా ఏం చేశాడు మన కొరకు? తన దరిద్రం వల్ల మన ధనవంతులు చేయడం కొరకు ఏం చేశాడు? ఆయన దరిద్రులు అయ్యాడని. చాలా మంది ఈ వాక్యాన్ని పట్టుకుని ఏం చేస్తారు? మనందరూ ధనవంతులు చేయడానికి ఏం చేశాడు యేసయ్య? దరిద్రుడు అయ్యాడు. ఏ ధనము? ఇల్లు లేదా ఇల్లు ఇస్తాడు, కారు లేదా కారు ఇస్తాడు, డబ్బు లేదా డబ్బు ఇస్తాడు. నీకు ఏం కావాలంటే అది ఇస్తాడు ఈ లోకంలో. ఎందుకంటే ధనవంతుడు అవ్వటానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన దరిద్రుడు అయ్యాడని. ప్రియమైన పిల్లారా, ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ప్రజలంట మరొక ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది? లోక సంబంధంగా నడిపిస్తుంది, లౌకిక సంబంధంగా నడిపిస్తుంది, లోకాశం నేర్పిస్తుంది. అలాగే వాళ్ళు అనుకున్న జీవిస్తాడు కూడా. అర్థమవుతుందండి? మరొక యేసు, మరొక ఆత్మ ఏం చేస్తుంది? మరొక సువార్త ఏమవుతుంది? అడిగిందల్లా ఇస్తుంది, జరగబేసం కూడా చెప్తుంది. నువ్వు వచ్చే సంవత్సరం ఏమైపోతావు? అలా అమెరికా వెళ్ళిపోతావు, నిజంగానే వెళ్ళిపోతావు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? మరొక ఆత్మ బోధిస్తుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసం మనం జాగ్రత్త పడాలి. ఈ వాక్యం నుంచి కల్వారిసులు మన కొరకు కల్వారిసులు మరణి తిరిగి అయితే ప్రభు మీద నువ్వు దృష్టి ఉంచాలి. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నీకు పరలోక సంబంధించిన విషయాలు బోధిస్తుంది, పరిశుద్ధ గురించి బోధిస్తుంది, ప్రత్యేకత గురించి బోధిస్తుంది. చాలా అంటారు అందరు చేస్తున్నారు, మనం చేస్తే తప్పేముంది? ఈ సంఘంలో ఇంత ఖచ్చితం. అవును ప్రియమైన పిల్లారా, ఇదే సత్యమైనటువంటి వాక్యం. ఇదని చూడండి, యేసును నామం ధరించుకున్నందుకు మణిపూర్లో ఎంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు తగలబట్టిపోయాయి, వాళ్ళ స్త్రీలు చర్చబడ్డారు, వాళ్ళ యొక్క భర్తలు కుటుంబాలు చంపబడ్డారు. ఆయన అడవులోకి ఏం చేస్తున్నారు? వర్షంలో అడవుల్లో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దిన విశ్వాసమైన మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అయ్యో ప్రభు, నాకు ఇల్లు లేదే, నాకు డబ్బు లేదే, నాకు పని జరగటం లేదే, అది లేదే, ఇది లేదే ప్రభు అని దీని కొరకు ఏం చేస్తున్నాం? మనము కొట్టుమిట్ట ఆడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇది నీ గురి ఏంటిది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. నీ గురి ఏంటిది? నీ దృష్టి ఎటు ఉంది? ప్రియమైన పిల్లలు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరొక ఆత్మలో పని చేయకుండా జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు, చేసే కార్యాల గురించి మీరు వినుంటారు, తెలుసు కూడా. ఆ సర్వస్వం నడిపిస్తూ ఉంటుంది, పరలోకాన్ని తీసుకెళ్ళి. సత్యం అంటే ఏంటి? వాక్యం ఏముందో వాస్తవాన్ని చెప్తుంది. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నీకు బోధించేదే పరిశుద్ధాత్మ. అందుకే వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందని ప్రార్థన పూర్వకంగా చదివినట్టయితే ఆ వాక్యం ఏం చేస్తుంది? నీ కనులు తెలుస్తుంది, ఆ వాక్యం నిన్ను వెలిగిస్తుంది, ఆయన మార్గం నీకు తెలుస్తుంది. అంతేగాని దృష్టి అంతా లోకం వైపు, శరీరం వైపు పెట్టుకొని చదివినట్లయితే ప్రియమైన పెట్టారా, నీకు వాక్యం అర్థం కాదు, ఉపదేశం నీకు తెలియదు. ప్రియమైన విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటాం. అందుకనే ప్రియులారా, ఈ రెండింటి తేడా అర్థం చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమైందా కాలేదా ప్రియులారా? మరేంటిది? దేవుని అగ్ని, అన్య అగ్ని పాత నిబంధనలో. ఈ కొత్త నిబంధనలో కూడా ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మ, మరొక ఆత్మ. ఈ రెండింటి తేడా అర్థం చేసుకోవాలి. తెలియకపోతే ఇంకా చెప్పని, ఇంకా క్లియర్గా కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది. సమయం లేదు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రభు ఈ వాక్యం దీవించిన గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ దినము దేవుని ఆజ్ఞ చేత, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి పరిశుద్ధ ఆజ్ఞ చేత మనం నడిపించబడవలసిన వారమే. కాలం ఏమవుతుందిలే, అంతా ఒకటే కదా. కేర్లెస్ గా నడిచేటువంటి జీవితం అంతా కూడా అన్ని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని చేత మాత్రమే నువ్వేం కావాలి? ఆయన మందిరంలో పరిచయం చేయాలి, ఆయన పని చేయాలి. అనగా పరలోకం పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు నడిపించబడాలి. ఆత్మ నిన్ను పరిశుద్ధం నడిపిస్తుంది, ప్రత్యేకంగా నడిపిస్తుంది, పరలోకం నడిపిస్తుంది. ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని అసహించుకున్నట్టుగా అన్నిటిని త్యజించేదిగా చేస్తుంది. అలాగే ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం సకలం మీద ఆసక్తి కలగజేస్తుంది పరిశుద్ధాత్మ. ప్రియ సహోదరి సహోదర, లోకాన్ని ప్రేమించండి చేయదు. దినదినము దేవుని ఆత్మనిలో దేవుని ప్రేమ నింపబడుతుంది. ప్రభు దగ్గరికి, ప్రభు మీద ప్రేమను పెంచుతుంది. ప్రేమ పరలోకం మీద నీ మనసును తిప్పుతుంది. ఇప్పుడు నా ప్రభు దగ్గర చేరుతానన్న మనసు నీలో పుట్టిస్తుంది ప్రియ సహోదరి సహోదర. అంతేగాని లోక వైపు చూపించదు, లోకాన్ని ప్రేమించదు, వాళ్ళ వీళ్ళని చూడదు ప్రియ సహోదరి సహోదర. అది అన్య ఆజ్ఞ అయితే, మరొక అగ్ని అయితే ఎలా ఉంటే ఏమైందిలే, అందరూ ఉండట్లేదా, మేము ఒక్కడే తప్పు చేస్తున్నామా, అందరూ చేయట్లేదా అని మరొక ఆత్మ ఏం చేస్తాను, నిన్ను లోకాన్ని చూపిస్తుంది, వాళ్ళని వీళ్ళని చూపిస్తుంది, లోకాన్ని చూపిస్తుంది, లోక ఆశలను చూపిస్తుంది, లోక వైపు నడిపిస్తూ ఉంటుంది, దాని గురించి బోధిస్తూ ఉంది. అందుకని ప్రియ సహోదరి సహోదర, విశ్వాసం మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనము మరొక ఆత్మకి, మరొక ఉపదేశానికి, మరొక స్వార్థకి, మరొక ఆత్మకి మనం చోటు ఇవ్వకూడదు. తండ్రి ఆడ అపోస్తుల మీద ఏ ఆత్మ అయితే నింపావు, ఆత్మ ద్వారా ఆజ్ఞతో నన్ను నడిపించు. అన్ని ఆజ్ఞలలో పనిచేయడానికి వీడారు. నీ పరలోకి పంపని ఆజ్ఞ చేస్తా నా శరీర కోరికలను చంపబడుకు సాయం చేయి, సర్వసత్వం నడిపించు. ఏ ఉద్దేశాన పరిశుద్ధాత్మ సంఘమే దిగి వచ్చిందో ఆ ఉద్దేశం నాలో నెరవేర్చు తండ్రి అని ప్రభు ఆత్మకు మనం ఒకసారి సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు గాడ్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభు పైనుంచి వచ్చిన అగ్ని, అన్ని అగ్ని గురించి నేర్చుకుని చూపించారు. మమ్మల్ని ప్రేమించారు, మాకు కలవాల్సిన రక్తం కాల్చారు. అలాగే పరిశుద్ధ పరలోకి పంపని ఆత్మ మమ్మల్ని నింపేస్తండి. ఆ ఆత్మ మాత్రం మమ్మల్ని నడిపించను కాక ప్రభు. పవిత్ర ఆత్మ సర్వస్వం నడిపించము. మరొక ఆత్మ, మరొక ప్రదేశం నుంచి, మరొక యేసు నుంచి మనం విడిపించము ప్రభు. ఏమాత్రం మోసపోకున్నట్టు చూపించు. అలాగే ఎంతోమంది అయితే ప్రభు ఆ రీతిగా ఉంటున్నారో కూడా, అలాంటి వారికి కూడా నీ సంగతి నడిపించడానికి కృప చూపించి ఆయన పనులు దీవించు. ఆయన రాజుగారు కూడా ప్రతి ఒక్కరు జీవించింది నాడు వారు నడిపించి స్థిరపరచండి. సమస్య మహిమాకంత పోనీ కలపరచండి. ఏ సమయం పాసనం తండ్రి. తన దేవుని ప్రేమే కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన రాత్రి పర్యంతము ఆయన ఆత్మ నడిపించడం కాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా యేసుక్రీస్తు అర్థమైందా ఇప్పుడు?